హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా. వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు. అండ్ ఈరోజు వచ్చి మేము మండూర్ అనే ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట తిరుమలలో. అండ్ తిరుమల నుంచి ఏంటంటే ఒక 25 minutes అయితే పడుతుంది అనమాట వెళ్ళడానికి. అండ్ ఈ ఫారెస్ట్ వచ్చి అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అండ్ మనం ఏంటంటే కార్ లోపలికి వెళ్ళాక మనం కార్ పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి. అండ్ మనం లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 30 rupees అలా ఛార్జ్ చేస్తారనమాట. అండ్ కార్ పార్కింగ్కి వచ్చి 25 rupees సంథింగ్ ఛార్జ్ చేస్తారు, 30 rupees ఛార్జ్ చేస్తారనమాట. అండ్ మనకి లోపలికి మొత్తం అలో ఉండదు అనమాట. మనం ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 3.5-3 kilometers అయితే వస్తుంది అనమాట మనం నడవాలి. సో మేము వెళ్ళిన టైం ఏంటంటే మంచి ఎండ టైంకి అయితే వెళ్ళాము. అస్సలు 3 kilometers నడిచేసరికి అయిపోయిందనమాట. కానీ వన్స్ ఆ ప్లేస్ రీచ్ అయ్యాక అనిపించింది అదంతా మర్చిపోయామన్నమాట. అంత బాగుందనమాట ప్లేస్ మాత్రము. అండ్ ఇది వచ్చేసేసి ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం మనము. అండ్ ఖచ్చితంగా చూడండి, చాలా మంచి వ్యూ అనమాట. ఫొటోస్ కానీ రీల్స్ కానీ చాలా బాగా వస్తాయి ఇక్కడ. అండ్ నేనైతే కొన్ని రీల్స్ చేశాను, ఫొటోస్ దిగాము. అండ్ మేమైతే మొత్తం 3 families అయితే వచ్చామన్నమాట అందరం కూడా. సో ఇక్కడైతే ఇంకా టికెట్ తీసేసుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. లోపల ఏంటంటే మనకి ఏమీ ఉండవు అనమాట. వాటర్ కానీ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ మనం ఏంటంటే బయట నుంచి అన్నీ తీసుకొని వెళ్తే మంచి ప్లానింగ్గా ఉంటుందన్నమాట. సో మేమైతే వాటర్ బాటిల్స్, పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. కంపల్సరీ వెళ్ళే వాళ్ళు మాత్రం వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. మధ్యలో ఎక్కడ కూడా వాటర్ అయితే అస్సలు దొరకవు అనమాట మనకి. అండ్ చెట్ల వ్యూ అయితే అదిరిపోయింది, అస్సలు మామూలుగా లేదు. అండ్ ఇక్కడైతే గురిగింజల చెట్లు మాత్రం ఫుల్గా ఉన్నాయన్నమాట. సో మేమైతే గురిగింజలు కోసుకున్నాం అనమాట. ఇదిగో నేనైతే ఫోటో కూడా తీస్తున్నాను మీ అందరికి చూపించాలని చెప్పేసి. ఈ గురిగింజలు ఏంటంటే మనం లక్ష్మీదేవి దగ్గర పెడితే చాలా మంచిది, అంటే అమ్మవారికి ఇష్టం అనమాట గురిగింజలు. ఇవి ఎలా పెట్టాలక్క అని మళ్ళీ అడుగుతారు కదా. సో ఏంటంటే మనం ఒక చిన్న ప్లేట్లో ఈ గురిగింజలు పెట్టేసేసుకొని లక్ష్మీదేవి దగ్గర ఎదురుగా పెట్టచ్చు అనమాట. లేదంటే ఎర్ర క్లాత్లో ఈ గురిగింజలు వేసేసి 2 అక్షంతలు వేసేసి మూటలా కట్టేసేసి లక్ష్మీదేవి దగ్గర అయినా పెట్టచ్చు అనమాట. అండ్ మేమైతే ఇంకా అవి కోసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట మళ్ళీ. అండ్ నడుస్తుంటే వస్తూనే ఉంది. అండ్ కొంచెం ఎండ తక్కువ ఉండుంటే ఏంటంటే బాగుండేది అనమాట. అంటే మంచిగా 4-4:30 అలా వెళ్తే ఏంటంటే మంచిగా వెళ్ళొచ్చు. ఎండ ఉండదు అనమాట. అస్సలు ఎంత చెమటలకు ఆరిపోతున్నాయి. అండ్ మనకి ఇక్కడ అన్నీ రాసుంటాయి అన్నమాట, లైన్స్ లాగా. అవి చూసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. ఇది ఇప్పుడు మనం ఈ కిందకి వెళ్ళాలన్నమాట. అండ్ చూసారు కదా, అసలు వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే ఇదంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను, ఎందుకంటే మేము నడిచిన 3 kilometers కూడా పెట్టాలంటే చాలా లాగ్ అయిపోతుంది. సో అందుకని నేను చెప్పేసేసి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసేసి స్పీడ్ చేసి పెడుతున్నాను అనమాట వ్లాగ్. అండ్ ఇక్కడైతే కోతులు భయంకరంగా ఉన్నాయి. మనం ఏం తీసుకుని వెళ్తున్నా కానీ పైన పడుతున్నాయి. సో మేమైతే ఒక కర్ర అయితే క్యారీ చేసి వెళ్ళామన్నమాట. అప్పటికి వెంటబడ్డాయి. సో అన్న అయితే కర్ర తీసుకొని కొడుతున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే మనకి మిడిల్లో వాటర్ అయితే అస్సలు దొరకవు. అండ్ ఫుడ్ కూడా ఏం దొరకదు అనమాట. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాము. సో మీరు వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మెయిన్ అనమాట. ఎందుకంటే నడిచి వెళ్ళినప్పుడు దాహం వేస్తుంది. సో ఖచ్చితంగా వాటర్ అయితే క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే మనం మ్యాప్ పెట్టుకున్నట్టయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ ఏంటంటే మనం బైక్ కూడా ఉంటాయంట, ఎలక్ట్రిక్ బైక్స్. మనం రెంట్కి తీసుకొని డైరెక్ట్గా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళేసి చూడొచ్చు అనమాట, ఇలా నడవలేకపోతే. అండ్ అది మాకు ఎప్పుడు తెలిసిందంటే మేము వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు తెలిసింది ఆ విషయం మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫిబ్రవరిలో వచ్చేసి ఏంటంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుందంట. జనవరి ఫిబ్రవరి అప్పుడు బాగా ఇంకా వాటర్ మంచిగా ఫ్లోట్ అవుతూ ఉంటాయంట. అండ్ ఇదంతా కూడా బాగా అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఏంటంటే ఫ్లోటింగ్ లేదనమాట, ఎండిపోయింది. సో మంత్ అప్పుడు ఏంటంటే అవంతా కూడా ఇక్కడంతా వాటర్ ఉండి ఫ్లో అవుతూ ఉంటాయంట. సో అక్క వాళ్ళు ఏంటంటే అక్కడ స్టే కూడా చేస్తున్నారు. అక్కడ మనం స్టే కూడా చేయొచ్చు, రిసార్ట్ టైప్ ఉంటుంది. పర్ డే వచ్చి 6,000 అంట. 6,000 మనం స్టే చేయొచ్చు.
అండ్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఎవరైనా వీకెండ్స్ ప్లాన్ చేసి మేము ఎక్కడైనా బయట స్టే చేయాలనుకుంటే ఈ ప్లేస్లో బాగుంటుందన్నమాట. బాగుంది. మేమైతే స్టే చేయలేదు కానీ వెళ్ళేసేసి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడంతా కూడా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయంట ఫిబ్రవరి జనవరి నెలల్లో. అండ్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఫ్లోటింగ్ అయితే లేదు. అండ్ వ్యూ అయితే చూసారా ఎంత బాగుందో. అండ్ వ్యూ అంతా కూడా పుట్టలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ జనాలు కూడా ఫుల్గా వస్తూనే ఉన్నారండి. అండ్ మేము వెళ్ళేటప్పుడు అరౌండ్ 1 కాదు, రిటర్న్ అయ్యేటప్పుడు 1:32 అయింది. అండ్ వెళ్ళేటప్పుడు 11 అయింది అనుకుంటాను. అప్పుడు నుంచి జనాలు వస్తూనే ఉన్నారు. అండ్ అందరూ కూడా ఏంటంటే ఫుడ్ తెచ్చుకొని బాగా కూర్చొని అందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ఈ ప్లేస్కి రాగానే వావ్ అనిపించేస్తుంది అనమాట. అంత 3 కిలోమీటర్స్ నడిచిందంతా ఒక్కసారిగా మర్చిపోయామన్నమాట. అంత బాగుంది. అండ్ మా సుమంత్ ఇంత దూరం నడవలేడని చెప్పేసి మా హస్బెండ్ అండ్ సుమంత్ ఏంటంటే అక్కడే కార్ పార్కింగ్ దగ్గరే ఉండిపోయారు. అండ్ నేనైతే ఇంకా అన్నవాళ్ళు మేమందరం కలిసి వచ్చాము. చూడండి ఫుల్ వాటర్ వస్తూ చాలా బాగుందన్నమాట వ్యూ. అండ్ తిరుమల వస్తే మాత్రం ఖచ్చితంగా రండి ఇక్కడికి. చాలా మంచి వ్యూ, ఫారెస్ట్. హాయ్ ఫ్రెండ్స్. అండ్ మేమైతే ఈరోజు ఫారెస్ట్కి వచ్చామన్నమాట. అస్సలు వ్యూ చూస్తే మీరు భయపడిపోతారు, అంత బాగుంది వ్యూ. అండ్ ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ పెద్ద వ్లాగ్ కూడా పెడతాను నేను. వ్యూ వచ్చేసేసి చూడండి ఫుల్ ఇదంతా కూడా వాటర్ ఉన్నాయి, అక్కడి వరకు వాటర్ ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ, నాకు భలే నచ్చింది. అండ్ లోపలికి వస్తున్నా కూడా అటు ఇటు చెట్లు చాలా క్యూట్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో కంటిన్యూగా మేము నడుస్తూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అలుపు కూడా వచ్చిందండి. అండ్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఏంటంటే తిరుమల వస్తే ఈ ప్లేస్కి వెళ్ళండి. చాలా మంచిగా ఉంది, చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏంటంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, కింద ప్లేసెస్ అవన్నీ చూడరు కదా. సో కింద తిరుమలలో ఇలా ఈ ప్లేసెస్ అన్నీ చూసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే పైన దర్శనం చేసుకొని వచ్చి కింద ఇంకా ఇవన్నీ ప్లేసెస్ చూసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. అంటే మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా తిరగాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఉంటుంది అండి. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కూడా ఈ వాటర్ ఫ్లో ఇంకా చాలా ఉంది. అండ్ ఇదంతా ఫారెస్ట్ కదా, సో ఇంకా మేము ముందుకు వెళ్ళలేదు. అండ్ పులులు అవన్నీ కూడా ఉంటాయంట. సో మేము ఇంకా అంతకన్నా ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ ఉండేసేసి ఇక్కడైతే మంచిగా టైం స్పెండ్ చేసాము. అండ్ ఫిషెస్ అయితే చాలా ఉన్నాయండి. మనం స్పాకి కూడా వెళ్ళి ఫిష్కి కాళ్ళు అవి పెట్టక్కర్లేదు. ఇక్కడే మంచిగా ఫిష్ స్పా అయితే జరిగిందనమాట. చిన్నవి మనం కాళ్ళు పెట్టగానే అన్నీ వచ్చేసేసి కాళ్ళన్నీ కొరికేస్తున్నాయి అనమాట. నేనైతే ఒక్కసారిగా పట్టుకోగానే పెద్దగా అరిచేసాను. అండ్ మేమైతే మంచిగా మునిగేసామన్నమాట. అండ్ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే వాళ్ళకి అసలు ఫుల్ హ్యాపీనెస్. మళ్ళీ వెళ్దాం బ్యాక్ అంటే మేము రాము, మేము కాసేపు ఆడుకుంటామని అన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా, ఇంకా బ్యాక్కి వెళ్ళాలి, టైం లేదని చెప్పేసి మేమైతే మళ్ళీ ఇంకా ఒక 2 hours అలా స్పెండ్ చేసామంతే. ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. రీల్స్ కొంచెం నిదానంగా అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. షార్ట్స్ వచ్చి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను. ఎడిటింగ్ ఉందన్నమాట. అస్సలు సిగ్నల్ అయితే అస్సలు రాదండి అక్కడ. అసలు నాదైతే ఇంకా లోపల ఫారెస్ట్కి ఎంటర్ అవ్వక ముందు నుంచే సిగ్నల్ పోయింది. ఇంకా సిగ్నల్ అయితే అస్సలు రాలేదు. అండ్ సిగ్నల్ ఉండుంటే ఏంటంటే ఇంకా ఒక 10-15 రీల్స్ అయితే ఈజీగా చేసేసేదాన్ని. అండ్ మేము వెళ్ళే టైంకి క్రౌడ్ ఎక్కువ అయ్యారనమాట, వస్తూ ఉన్నారు క్రౌడ్ అయితే. అండ్ మేము వచ్చినప్పుడు కన్నా కూడా బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అందరూ వస్తున్నారనమాట లంచ్ తీసుకొనేసి. అండ్ ఇంకా 2 kilometers నడిచి ఇంకా బ్యాక్ వెళ్ళేటప్పుడు అనిపించింది వామ్మో, ఎందుకంటే 1:30 ఆ టైంలో ఫుల్ ఎండ్ ఉండింది. అసలు చెమట్లు కారిపోయినాయి. అది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, థ్యాంక్ యూ.